భారతదేశం ఇటీవలి అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే చారిత్రక పరిణామం. అయితే అదే సమయంలో రష్యా నుండి తక్కువ ధరకు ముడి చమురును దిగుమతి చేసుకోవడంపై ఈ ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన కలుగుతోంది. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనకూడదని అమెరికా భారత్పై కఠినమైన లిఖితపూర్వక షరతు విధించే అవకాశం చాలా తక్కువ. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినా భారత్ తన ఇంధన భద్రత కోసం రష్యా ఆయిల్ను కొనుగోలు చేస్తూనే ఉంది. ఈ విషయాన్ని అమెరికా ఇష్టపడకపోయినా భారత్ అవసరాలను, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వాషింగ్టన్ అర్థం చేసుకుంది. ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకకుండా ఉండాలంటే రష్యా ఆయిల్ మార్కెట్లోకి రావాల్సిందేనని అమెరికాకు కూడా తెలుసు. కాబట్టి వాణిజ్య ఒప్పందం కోసం ఆయిల్ దిగుమతిని పూర్తిగా ఆపేయాలనే నిబంధనను అమెరికా విధించి ఉండకపోవచ్చు. బదులుగా రక్షణ రంగం, టెక్నాలజీ బదిలీ వంటి ఇతర అంశాలపై అమెరికా ఎక్కువ దృష్టి పెడుతోంది. ఒకవేళ అమెరికా ఒత్తిడి మేరకు భారత్ రష్యా నుండి దిగుమతులు తగ్గిస్తే అది రష్యాకు మింగుడు పడని విషయమే అవుతుంది. ప్రస్తుతం రష్యాకు అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారుల్లో భారత్ ఒకటి. కాబట్టి ఈ వాణిజ్యం తగ్గితే రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అయితే రష్యా భారత్ సంబంధాలు కేవలం ఆయిల్ మీద మాత్రమే ఆధారపడి లేవు. రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధన, అణుశక్తి వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల బంధం దశాబ్దాల నాటిది. కాబట్టి చిన్నపాటి ఒడిదుడుకులు వచ్చినా ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి వివాదం లేదా శత్రుత్వం ఏర్పడే అవకాశం తక్కువ. రష్యాకు ప్రస్తుతం మిత్రదేశాల కొరత ఉంది కాబట్టి భారత్తో సంబంధాలను తెంచుకునే సాహసం అది చెయ్యదు. ఒకవేళ భారత్ రష్యాను కాదని పూర్తిగా అమెరికా వైపు మొగ్గు చూపితే అది భారత్కు ఆర్థికంగా నష్టమే. రష్యా నుండి చౌకగా ఆయిల్ రాకపోతే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అదుపు తప్పే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికాతో వాణిజ్యం ఆగిపోతే ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి రంగాలకు తీరని నష్టం వాటిల్లుతుంది. అందుకే భారత్ జాతీయ ప్రయోజనాలే ప్రథమం అనే విధానాన్ని పాటిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ ప్రస్తుతం అద్భుతమైన దౌత్య నీతిని అద్భుతంగా నిర్వహిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుండి పెట్టుబడులు, టెక్నాలజీని ఆహ్వానిస్తూనే రష్యా నుండి ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. భవిష్యత్తులో కూడా అమెరికా తన వాణిజ్య ప్రయోజనాల కోసం భారత్ను పూర్తిగా దూరం చేసుకోలేదు. ఎందుకంటే ఆసియాలో చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ అవసరం చాలా ఉంది. అలాగే రష్యాకు కూడా తన ఆర్థిక మనుగడ కోసం భారత్ మార్కెట్ అవసరం. కాబట్టి అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల రష్యా ఆయిల్ దిగుమతులు పూర్తిగా ఆగిపోతాయని భావించలేము. భారత్ తన దౌత్య చతురతతో రెండు అగ్రరాజ్యాల మధ్య సమతుల్యతను పాటిస్తూ ఎవరి ఒత్తిడికి లొంగకుండా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే దిశగానే అడుగులు వేస్తోంది. ఇది భారత్కు నష్టం కలిగించే పరిణామం కాకుండా రెండు దేశాల నుండి లాభం పొందే ఒక తెలివైన వ్యూహంగానే చూడాలి.